హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఉన్నవారు చాలామంది అయితే ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు అయితే ఉంది. అయితే ఈ ఆధార్ కార్డులో మనకు ఇలాంటి ఆధార్ కార్డులు ఉంటే ప్రభుత్వం అయితే తొలగిస్తున్నారు. అయితే ఎలాంటి ఆధార్ కార్డులు ఉన్నాయి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఇప్పటి వరకు 2,00,00,000 ఆధార్ కార్డులు ఐడీలను అయితే తొలగించినట్టు ఇక్కడైతే ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఇలా మీ కార్డు ఉంటే గనక మీ కార్డు కూడా తొలగించబడుతుంది. అయితే దానికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని, ఛానెల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే గనక వెంటనే ఛానెల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి, ఈ నోటిఫికేషన్ మీకు కూడా ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఆ నోటిఫికేషన్ అది ఇక్కడ మీకు స్టిక్ చేస్తున్నానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 2,00,00,000 ఆధార్ ఐడీలు తొలగింపు అని చెప్పేసి టైటిల్‌తో నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అయితే ఈ తొలగింపుకు సంబంధించి కారణం ఏమిటో, దానికి సంబంధించి కూడా కారణం అనేది కూడా క్లారిటీగా అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేశవ్యాప్తంగా 2,00,00,000 ఆధార్ ఐడీలను యూఐడీఏఐ ఉడాయ్ అయితే డీయాక్టివేట్ చేసిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలిపింది. డేటా క్లీనింగ్‌లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు తెలిపింది. ఆధార్ దుర్వినియోగం నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు భారత రిజిస్టర్ జనరల్ నుండి వచ్చినటువంటి డెత్ రిజిస్ట్రేషన్‌లో ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ అయితే చేసినట్లు వెల్లడించింది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకేందంటే ఏపీలో కానివ్వచ్చు, ఏ స్టేట్‌లో గానీ మనకు ఎవరైతే చనిపోయిన వ్యక్తులు ఉంటారో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డులు అనేవి దుర్వినియోగానికి నిరోధించడానికి ఎవరైతే చనిపోయి ఉంటారు కదా వ్యక్తులు, వారి యొక్క ఆధార్ కార్డులను అయితే మనకు ఇక్కడ ఉడాయ్ అయితే మనకు డీయాక్టివేట్ అయితే చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎవరైతే చనిపోయి ఉంటారో వారి యొక్క కార్డులు అనేది యూజ్ చేసుకొని, సో వీరు తప్పుడు దోవలో అంటే దుర్వినియోగానికైతే దుర్వినియోగం అయితే చేస్తున్నారు. సో దీన్ని అరికట్టేందుకే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి రూల్ అనేది తీసుకొచ్చారని చెప్పేసి కూడా అయితే ఉడాయ్ అయితే ప్రకటించారు. సో దీని కారణంగానే ఉడాయ్ అయితే ఇలాంటి ఆధార్ కార్డులు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో సో వారందరినీ డీయాక్టివేట్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2,00,00,000 ఆధార్ కార్డులు అనేది డీయాక్టివేట్ చేసినట్లుగా కూడా అయితే ఇక్కడైతే చెప్తున్నారండి. సో ఇలా ఎవరైనా చనిపోయి ఉంటే కనుక వాళ్ళ యొక్క ఆధార్ కార్డులు అయితే డీయాక్టివేట్ అవుతున్నాయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఎవరైనా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.